మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పులు ఎవరు చేసినా సరే చట్టబద్ధంగా న్యాయపరంగా మేము చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి నాయకులు చెప్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు, ఇటు వైసీపీకి సంబంధించిన భవనాలు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో వాళ్ళు ఈ స్థలాలు అంటే అతి తక్కువగా లీజుకి తీసుకుని అక్కడ ఎలాంటి అనుమతులు పొందకుండా కొన్ని కట్టడాలు ఖచ్చితంగా కట్టారు. ఆ కట్టడాలన్నీ కూడా నోటీసులు ఇచ్చి కూలదోస్తున్న పరిస్థితి. ఇక రాజమహేంద్రవరం వేదికగా కూడాను ఇక్కడ ఆర్ఎన్బికి సంబంధించిన ఒక ల్యాండ్ ఉంది. దీనికి సంబంధించి ఒక 2 ఎకరాల స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని చాలా ఇదిగా నిర్మిస్తున్నారు. అన్ని హంగులతోటి ఇక్కడ వైసీపీ కార్యాలయం ఉంటుందన్న నేపథ్యంలో రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ నిన్నైతే దీనికి నోటీస్ అంటించిన పరిస్థితి. అంటే మనం చూడొచ్చు, 2 సెక్షన్ల కింద వారం రోజుల్లో అంటే 452(1), 261(2) ఈ 2 సెక్షన్లకి సంబంధించి ఆన్సర్ చేయాలి. 7 రోజుల్లో ఈ అక్రమ కట్టడాలు కూల్చివేయాలి, లేని పక్షంలో చర్యలు తీసుకుంటా అంటూ కూడా నోటీస్ అంటించిన పరిస్థితి అయితే చూస్తుంది. అయితే రాజకీయ వర్గాలు ఇది పెద్ద చర్చనీయాంశంగా మనం మారుతోంది. ఎందుకంటే ఒక కక్ష ధోరణిలోనే ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఇప్పటికే వైసీపీ నాయకులు పలుమార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పడం చూసాం. కాకపోతే టీడీపీ నుంచి కూడా అంటే కూటమికి సంబంధించి నెగ్గిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎలాంటి కక్ష సాధింపులు మా ప్రభుత్వంలో ఉండవు, వైసీపీ తరహా బిహేవియర్ మా దగ్గర ఉండదంటూనే వీళ్ళు టెక్నికల్గా అంటే ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా లేనివి ఉన్నాయో అవన్నీ కూడాను వాటికి అక్రమం కట్టడాలు కాబట్టి సమాధానం చెప్పాలి, లేకపోతే ఏదైతే బిల్డింగ్స్ అక్రమంగా కట్టారో అవన్నీ కూల్చివేసే ధోరణి అయితే రాజమండ్రి కేంద్రంగా కూడా జరుగుతుంది. మొత్తం ఏదైనా ఇటు వైసీపీ ఇటు కూటమి నాయకుల మధ్య ఇదొక హాట్ టాపిక్ అండ్ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చకు తావుతీసిన నేపథ్యంలో ముందు ఇంకెలా ఉండబోతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది.